ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడిది? అది నేనే రమ దగ్గర కొట్టేసి ఆ తావుకోసుకి ఇచ్చేశాను. సరే లలిత, అక్కడ జానకమ్మ ఇంట్లో నాకు దినదిన కన్నంగా ఉంది. ఆమె నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. అటువంటి అమ్మకు నాకు పెళ్లి కాలేదన్న విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. బాలు, పెళ్లి చేసుకోవాలని, నీతో ప్రేమను పంచుకోవాలని నాకు నీకంటే ఎక్కువగా ఉంది. ఇంకొంతకాలం ఓపిక పట్టు బాలు. దయచేసి నన్ను అర్థం చేసుకో. కూల్ డ్రింక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఏంటి 1/2 లో వాళ్ళిద్దరు? 1/2లే. ప్రతిరోజు జరిగే సంఘటనని ఒకరికొకరు చెప్పుకుంటే ప్రేమికులు వాళ్ళు. అందరూ వినండహో, మన బాలుకి పెళ్ళాం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. వినాలనుకునేవారు అందరూ రావచ్చు. ఉత్తరమా? ఎక్కడి నుంచి? ఎవరి దగ్గర నుంచి? బాలు పెళ్ళాం దగ్గర నుంచి. ఏమిటమ్మా ఇది? దండోరేసి పిలవడానికి ఇది ఏమన్నా కోర్టు నోటీసా? కొత్త పిక్చర్ రిలీజా? రాత్రిపూట ఉత్తరం రావటం ఏమిటమ్మా విచిత్రం కాకపోతేను. మధ్యాహ్నం వచ్చి ఉంటుందిలేండి. ఓహో, మీరే చదువుకోండి. అలాగే. గంగా భగీరథుడైన భర్త గారికి. అయ్యో, ఇక్కడ రాసుంది, మీ భార్యనైన నేను మిమ్మల్ని దీవించి వ్రాయినది ఏమనగా. భర్తను దీవించడం ఏమిటండి? ఇది ఎక్కడ సాంప్రదాయం? అలా రాసిందండి. పక్కింటి కుర్రాడి దయ వల్ల నేను క్షేమంగానే ఉన్నాను. అవునండి, పెళ్ళాన్ని వదిలేస్తే అంతే మరి. నువ్వు నోరు మూసుకో. మీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాలేదు. మీతో పాటు కాపురాలు చేస్తున్న ఆ దద్దమ్మలైనా కనీసం మీతో ఒక ఉత్తరమైనా రాయించచ్చు కదా. చూసారా మా గురించి ఎంత గొప్పగా రాసిందో. దద్దమ్మలు అన్నది ఏమిటి మనం దద్దమ్మలమా? ఆపండి. ఏమయ్యా బాలు, నీ పెళ్ళాన్ని దృష్టిలో మేము దద్దమ్మలమా? అసలు ఆవిడ ఉద్దేశం ఏమిటి? తేల్చుకుంటాను, ఇప్పుడే తేల్చుకుంటాను. ఆ అమ్మాయి కరెక్ట్ గానే రాసింది. నువ్వు ఆపు చిందులు. అమ్మా దయచేసి మీ పోట్లాట ఆపండి. నేను ఈ రాత్రికే బయలుదేరి వేకూజామని మీ కౌగిట్లో వాళ్తాను. సంవత్సరం నుండి ఆమె ఒంటరిగా ఉందిగా. అదేం కాదు, పక్కింటి కుర్రాడుతూ ఉన్నట్టుగా రాసిందిగా. రాక రాక బాలు పెళ్ళ వస్తుంటే మీరేంటి నువ్వు చదువు. ఇంటికి ఎలా వస్తున్నావు? అది కూడా రాసింది నుండమ్మా. నేను ఎలా వస్తానో నీకు అనవసరం. వేకూజామున 4-5 గంటల మధ్య నీ కౌగిట్లో వాళ్తాను అని రాసింది. అమ్మాయికి అడ్రస్ ఎలా తెలిసిందో? అమ్మాయి దూకుడు చూస్తుంటే కైలాస పర్వతమైన కాకాహోట్. మన పడగది శుభ్రం చేసి పెట్టండి. ఇట్లు నీ పెళ్ళం సఖి. పెళ్ళాం సఖి ఏమిటండి? ప్రియ సఖిని రాయాలి కానీ. ఆ చదువులు సరస్వతి ఇలా రాసి పెట్టిందండి. అపర సరస్వతి దర్శనం ఎంత తొందరగా చేసుకుంటే. అది సరే గురుగారు. ఇంగోలా అంటే ఏమిటండి? లంగోలాకి చెంగోలాకి కనెక్షన్ ఏంటి సార్? ఇక్కడ కాదు, నాతో చెప్తా. బాలు, నన్నే ఆట పట్టిస్తావా? నా తడాక చూసావుగా. రమ్మా, నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆట పట్టించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అరే, నువ్వు పెళ్లి కావాల్సిందనివి. అందుకేగా బాలు నీ వెంట పడుతుంది. నేను పెళ్ళైన వాడిని. అయితే ఏమైంది హీరో? ఇద్దరు పెళ్ళాలు ఎంతమందికి లేరు? ఎంతమంది కాపురాలు చేయటం లేదు? నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఇదేం పిల్లరా బాబు. చెప్పండి గురుగారు. అబ్బా, ఈ రమ్మితో వేగలాగా చచ్చిపోతున్నాను. ఎవరు మీరు? ఏం కావాలి? లొల్లి చేయదు. నిన్ను ఏడనో చూసినా. ఏడు చూసినా యాదకొచ్చింది. నువ్వు పాటలాడి కదూ. మీరెందుకు వచ్చారయ్యా? చెప్పండి ముందు. గవని తర్వాత సంగతి. ఇదిగో దీని పేరు మేనక. పోలీసులు నా ఎంట పడుతుండ్రు. ఈ రాత్రికి ఇది గెండే ఉంటది. పొద్దుగా వచ్చి తీసుకుపోతా. ఈ అమ్మాయి ఎక్కడ ఒంటరిగా నాతోనా? కుదరదు. ఏయ్, ఈ అమ్మాయి తీసుకెళ్ళు. అమ్మయ్య, ఎవరు చూడలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్తుంది? ఆకలితో ఉన్నట్టున్నా. తిను తిను.
సరిపోయిందా ఇంకా కావాలా ఇదెక్కడ కూడా బాబు. ఇదేదో నా పంప ముంచేట్టుంది. ఈ సీను జానకమ్మ చూసిందో సచ్చేనే. నువ్వు సిగరెట్ తాగుతావు తల్లి? ప్యాకెట్ దొరుకుతుందా? పిక్ పాకెటా? ప్యాకెట్ అంటే తెలియదు. ఏం మగడవయ్యా నువ్వు? ప్యాకెట్ అంటే సారా ప్యాకెట్. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. భగవంతుడా, స్వామి, ఏమిటి పరీక్ష? నేనేం ద్రోహం చేశాను? ఏంటిని? అదేమిటయ్యా లోపలికి రానికుండా అడ్డొస్తావంటే నీ పెళ్ళని నేను చూడకూడదా? పెళ్ళం? నాకింకా పెళ్లి కాలేదు. నా పెళ్ళం ఇంకా రాలేదు. అలాగా ఉండు. నా పెళ్ళం రాలేదు. ఇంకా రాగానే అబద్ధాలు కూడా మొదలెట్టావన్నమాట. తప్పుకో. బస్సు మిస్ అయిందేమో, రేపు వస్తుంది. కడుపు గుడగొడమంటుంది. అయితే అర్జెంట్ వెళ్ళు. మీరు వెళ్ళండి పిన్ని. అరే వెళ్ళవయ్యా. మీరు వెళ్ళండి. నీ గడపడైతే నన్ను వెళ్ళమంటావంటే వెళ్ళంటుంటే వెళ్ళ పిన్ని. పాలు సెలెక్షన్ సూపర్. అందరూ ఒకసారండి. పాలు పెళ్ళాం ఎలా ఉంది? లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది పిల్ల, లక్షణంగా ఉంది పిల్ల. అజంత్రా శిల్పంలా ఉంది. ఆ హైట్ వెయిట్ అచ్చు గుద్దినట్టు బాలుకు జోడి రాసి పెట్టింది అంటారు. ఇదే కావచ్చు మంచి సెలక్షన్. మంచి పిల్లలు సెటప్ చేసుకున్నాడు అన్నం అంటారు ఇదే. ఇక చూసింది చాలు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వే బాగా చూసుకో. నీ పెళ్ళం వెళ్ళ. బాధపడుతున్నారు. పెళ్ళయిన వాడి మీద ఆశలు పెంచుకోవడం ఇదేదో. ఇప్పుడు బాధపడి లాభం ఉంది చెప్పు. బాధపడక. ఏదో నీ ఆనందం కోసం ఇలా ఆట పట్టిస్తున్నావు అనుకున్నానే గాని ఇంతలా ఆరాధిస్తున్నావు అనుకోలే. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు. జరిగింది మర్చి పదమ్మా పద. అదిగో వచ్చేసాడు. రౌడీ అన్న వచ్చేసాడు. ఇక బయలుదేరమ్మా కళమ్మ తల్లి. మీరెవరు? శంకరణ పంపించిండు. అమ్మయ్యా, త్వరగా తీసుకెళ్ళండి. ఒక్క పూటకి నా తల తిరిగిపోయింది. పదండి పోదాం. నేను నిన్ను తీసుకపోనికి రాలే. మరి అన్నని సెల్లో పెట్టిండ్రు. వీలు దొరకలే. అంతదంకా ఈ పోర్ని ఏడే ఉంచమనిండు. ఏమన్నా తేడా వచ్చిందో మంచిగుండదని చెప్పిండు. అరే చల్రా చల్. సమజైందా పోరి, వస్తాం మళ్ళా. ఎవరు వాళ్ళు? ఎవరో అడ్రస్ కోసం వచ్చారు. ఓహో అలాగా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఏమిటి ఏమైంది? వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు కాదత్తయ్య. అది నీకెలా తెలుసు? మెళ్ళ తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టు లేవు, చేతులకు గాజులు లేవు, నుదుటిన బొట్టు లేదు, తల్లో పువ్వులు లేవు. ఏం బాలు నిజం చెప్పు. అది నీకు పెళ్ళామనా లేకపోతే నాతో అబద్ధం చెప్తున్నావా? ఎందుకండి భయపడతారు? నేనెక్కిన బస్సులో దొంగలు నా గాజులు తాళి బొట్టు అన్ని కొట్టేశారు. పాపం దానికి ఆయనేం చేయగలరు? మరి మెట్టెలు కూడా కొట్టేశారా? బొట్టు కూడా కొట్టేశారు తల్లి. పువ్వులు కూడా కొట్టేశారా? అబ్బబ్బా నువ్వు ఊరుకోవే, ఏదో ఒకటి చెప్తుంటావు. నువ్వేమో అనుకోకమ్మా. ఆ దొంగ సచ్చినాడు ఆఖరికి మెట్లు కూడా లేకుండా చేశాడు. నువ్వుండు, నేను వెళ్ళి పసుపు కొమ్మ తీసుకొస్తాను. బోసి మెడుతూ ఉండకూడదు. నిన్ను బాగానే కాపాడానుగా. కాపాడటం కాదు, నన్ను ఇంకా ఇరికించేశావు. ఏంటి వాళ్ళు ఇరికిచ్చేసావంటున్నావు? నువ్వెవరే? ఇరికించుకుంటాను, కవ్వించుకుంటాను, కౌగిలించుకుంటాను, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను. నీకెందుకే? నా మొగుడు నా ఇష్టం. పసుపు తాడు రెడీ, వేసేయ్ బాలు.
ఏంటి బాలు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, భార్య మెడలో బంగారు తాళి వేయాలనుకున్నాడు. పాపం పసుపు తాడు వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏమిటి వాళ్ళు ఆలోచిస్తున్నావు? అమ్మాయి మెడలో తాళి వేయి. అలా చూస్తున్నావు? అక్షంతలు వేసి దీవించు. నీకేమైందే? పదా. అరే ముందు నీకు పెళ్లి చెయ్యాలి. తలనొప్పిగా ఉందా? అమృతాంజలి ఎక్కడుందో చెప్పండి, ప్రార్థన చేస్తాను. నన్ను ఎందుకు తల్లి బ్రహ్మరాక్షసులా చంపుకు తింటావు? నన్ను వదిలే, నీకు దండం పెడతాను. ఇలా చిల్లర వేషాలు వేసావంటే నేను బయటకు గెంటేస్తాను. ఏయ్, నీకు దండం పెడతాను తల్లి, గొడవ చెయ్యొద్దు, నన్ను బజార్లో పడేయొద్దు. ఈ సమస్య నుండి నేను బయటపడే వరకు కొంచెం సంసారపక్షంగా ఉండు తల్లి. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. బంగారంలో పడుకో. హలో హలో, ఒక సారా ప్యాకెట్ కావాలి, తెచ్చిస్తావా? తాగి పడుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. సారా ప్యాకెట్ కిరోసిన్ ఇస్తాను, తాగి పడుకో. హాయిగా పైలోకానికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. అంత కోపం ఎందుకు బావా? బావా ఎక్కడ దొరికిందిరా బాబు? కర్మ కర్మ. ఎంత మంచివాడు! ఓ భగవంతుడా, ఈ అమాయక చక్రవర్తి దగ్గరకు నన్ను పంపినందుకు నీకు శతకోటి దండాలు. ఎక్కడికి పూల రంగులా తయారై బయలుదేరావు? రికార్డింగ్ కంపెనీకి వెళ్తున్నాను పిన్ని. మీరు వెళ్ళకపోతే రికార్డింగ్ ఏం ఆగిపోదు కానీ 3 రాత్రులు అయ్యేదాకా నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? ఇవి తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇవ్వు. ఇంకా రాలేదు అంటే లలిత ఏదో అర్జెంట్ పని వల్ల రాలేకపోయి ఉంటాడు. కూల్ డ్రింక్ తీసుకోండి అమ్మగారు. ఎంత అర్జెంట్ పని ఉన్నా బాలుగారు అమ్మగారితో చెప్పి వెళ్ళాల్సిందే. ఏం జరిగిందో ఏమిటో. ఐఎమ్ సారీ సూర్య, నేనేదో పరధ్యానాలు ఇచ్చాను. షేర్ అంటూ చేసుకుంటే బాలుతోనే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లలిత టైం 10 దాటింది, మళ్ళీ రేపొద్దాం. అదో